ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఏ హీరోని నమ్ముకోలేదు నేను ఎప్పుడు. నమ్మని నేను అనట్లేదు. ఓకేనండి. ట్రావెల్ అయ్యి ఏ హీరోతో తిరగలేదు నేను. రాజశేఖర్ గారితో ట్రావెల్ అవ్వలేదా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నా జీవితం కోసం, నా ఫుడ్ కోసం ఉన్నాను సార్ ఆయన దగ్గర. ఆయన సినిమా ఇస్తాడని కాదే. ఎవరు చెప్పారు? మీకు రాంగ్ చెప్పారు. ఆయన అది పెద్ద లైఫ్ అండి. అది బ్రహ్మాండమైన జీవితం అది. ఎలా అంటే నేను మన ఎంఈ రఘు గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేశా. ఆర్తనాదం ఈయన హీరో అయిన తర్వాత ఒక సీను నన్ను చేయమన్నారు, యాక్ట్ చేయమన్నారు. ఆ సీన్ చేశాను ఈయన కాంబినేషన్లో. చేస్తే ఆ నైట్ జీవిత గారు రూమ్కి కవర్ పంపించారు. కవర్ పంపించి యాషర్ గారు రమ్మంటున్నారంటే వెళ్ళా. నమస్కారం సార్ అంటే, ఏం లేదు రజా, మీరు వచ్చిరాని తెలుగులో మీరు అప్పుడు ఇంకా ఎక్కువ కదా, నేను సినిమా ఒకటి చేస్తున్నాను, దానికి మీరు కో డైరెక్టర్గా ఉండాలి, ఓకే చేస్తారని అడిగారు. అలాగేనండి అన్నా. అన్న తర్వాత ఇది రఘు గారు కూడా చెప్పా, ఆయన దగ్గర చేస్తున్నాను కదా. అడిగా, చేతిగానే దానికేముందో అన్నారు. తర్వాత నేను వెళ్ళి ఆయన అడగటం, ఎక్కడున్నారని ఎతకటం నేను చేయలే. ఒకరోజు నేను పాండే బజార్లో భోజనం చేసి నడుచుకుంటూ వస్తుంటే జనరేటర్ ఉంది అక్కడ, అంటే రన్ అవుతుంది జనరేటర్. దాని నుంచి వైర్ పైకి వెళ్ళింది 5th ఫ్లోర్కి. షూటింగ్ జరుగుతుందని చెప్పి ఇలా చూసి నడుచుకుంటూ వెళ్తే క్లాప్స్ వినిపించినాయి. రాజశేఖర్ గారు పిలవడం పరిగెత్తుకుంటా, ఏం సార్ ఏమైపోయారు సార్, ఎక్కడే కనిపించట్లేదు అన్నారు. లేదు సార్, ఇలాగా మీకు చెప్పాను కదా మీకు చేయమని చెప్పారు. ఆయన మగాడ్ అనే సినిమా చేస్తున్నాడు. అప్పటికి గుణశేఖర్ గారు చేసి బయటకు వచ్చేసారు. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, మీరు ఈ ప్లేసు చేస్తారా అని అడిగారు. ఓకే. అక్కడి నుంచి 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నమాట నిజం. నా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అండి. ఆయన అప్పుడే నేను డైరెక్షన్ ఎలా చేస్తాను, నాకు టైం ఉంది, ఇంకా చేయాలి, సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు లేక కంగారు పడతలేదు సార్. కంగారు పడేవాళ్ళం కాదు. 10 సినిమాలు చేయాలి, ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, అప్పుడు డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటాం. కానీ వెంటనే చేసేయాలి, లేకపోతే ఈ పొట్టగొట్టి మనం వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్గా పెట్టేసేసి మా వాళ్ళు ముందుకు వెళ్ళి 2-3 కేసులు కూడా చూశాను నేను. నా దగ్గరికి వచ్చినటువంటి అవునండి, ఇవి కూడా చూశాను నేను. లింక్ నేను అసలు ఎప్పుడు రాజశేఖర్తో సినిమా చేద్దాం అనుకోవడం నా లైఫ్లో అనుకోలేదు సార్. ఆయన కనుక పిలిచి ఇచ్చుంటే చేద్దునేమో తప్ప, అది మగాడు చేశా. మగాడులో ఆయన కాలు ఇరిగిపోయింది. అప్పటి నుంచి నేను ఆయనకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. ఆయన ఇంట్లో కదండి, వాళ్ళ నాన్నగారికి నేను ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారికి ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడికి గుణాకి ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను. అయిపోవడం ఏంటండి, నాకు ఇంపార్టెంట్ పర్సన్కి ఉద్యోగ నిమిత్తం వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వేయించాను. ఉద్యోగం సస్పెండ్ అంటే నాకు ఎంత పేరు ఉండేదో ఒకసారి ఆలోచించండి. రాజశేఖర్ గారి గురించి సరే మీరు ఎంత మంచిగా చెప్పారు, మంచి రిలేషన్ అని చెప్పారు. మంచి రిలేషన్ అండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను నేను. అంటే సార్ నన్ను ఎవరు కాదనుకోరు సార్. నేను దాసరి గారి ఇంట్లో, మోహన్ గారి ఇంట్లో, ఇప్పుడు రాజశేఖర్ గారి ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మదరు ఫాదరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుకునేవారు. మన జీవిత రాజశేఖర్ గారు మ్యారేజ్కి నేను ఉన్నాను. ఆ భోజనాలు ఒక సెక్షన్ ఉందండి, అంటే విఐపీసు, వివిఐపీసు, మిడిల్, అంటే రాజశేఖర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ నా మీద బరువు పెట్టి ఆ మొత్తం అంతా నన్నే మేనేజ్ చేసుకోమని చెప్పి అంత ఇంట్రెస్ట్గా ఉన్నానండి ఆయన దగ్గర. ఆయన తర్వాత భోజనాలు పెడతారా వాళ్ళు? భోజనాలు పెట్టారండి, మేము మ్యారేజ్కి పెట్టారు. మ్యారేజ్ యూత్ గారు రాజశేఖర్ మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ భోజనాలు పెట్టారు. కొన్ని 50-60 వేల మంది వచ్చారు. అక్కడ ఆయన ఉన్న ఫ్యాన్స్ అందరూ. అలాగా ఆయనతో ఎప్పుడు నాకు తర్వాత పాప కోసం చేశానండి. ఆయనతో పాప కోసం చేశాను, మగాడు పాప కోసం ఆర్తనాదం. ఆయనతో చేసిన తర్వాత ఎప్పుడు ఆయన డైరెక్షన్ ఇస్తానన్న ఆయన అనలేదు, నేను అడగలేదు. అంటే అప్పుడు చేసి అంటే అంత నేను చెయ్యాలి, అయిపోయింది, నేను అంత నేర్చేసుకున్నాను అని ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పటికీ నేర్చుకోవాల్సింది అందుబాటు సార్. ఇంత ప్రయాణం ఉంది కదా, హిట్లర్ సినిమాకి ముందుగా అనుకుంది రాజశేఖర్ గారిని, తర్వాత అనుకోకుండా ఆ స్క్రిప్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది అంటే నిజంగా రాజశేఖర్ గారిని అప్రోచ్ అవ్వలేదు. ఏమంటే ఎడిటర్ మోహన్ గారు సినిమా చూసిన తర్వాత ఇది చిరంజీవి గారు చేయాలని అనేసుకున్నాడు. ఇంకా ఎవరు వచ్చినా ఆయన ఒప్పుకోడు. ఆయన మైండ్లోకి ఎవరు వచ్చినా అలాగే అన్నాడేమో. ఒకవేళ ఆయన వచ్చి అడిగితే నేను చేస్తానని ఆయన ఉంటే చేద్దాంలే అని ఉన్నాడేమో. అలాగే మోహన్ బాబు గారు కూడా అన్నారని అంటారు.
హిట్లర్‌కి. హిట్లర్‌కి. ఓకే. కానీ నాకు తెలుసుండగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినట్టు తెలీదండి. ఆయన దగ్గర ఉండేవాడిని 24 గంటలు. హ్మ్. కానీ ఈయన వాళ్ళని సజెస్ట్ చేశారని మాత్రం నేను అనుకోను. ఏదైనా ఫోన్‌లో ఆళ్ళేదన్నా అడిగారా? ఈయన ఏదన్నా అడిగారా? అన్న విషయం నాకు తెలీదు. సరే. అది చూడగానే చిరంజీవి గారికి కొత్తగా ఉంటది. 'హిట్లరు', 'ఐదుగురు సిస్టర్సు', బరువులు, బాధ్యతలు ఉన్న సినిమా. కానీ ఈయన ఇమేజ్‌కి మించి లేదు. కొత్త హ్మ్. ఇమేజి. హ్మ్. పని చేస్తదా? పని చేయదా? హ్మ్. ఈ డిస్కషన్ జరిగినియి. పని చేస్తదని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి నమ్మకం. ఓకే. అది. సార్ యాక్చువల్‌గా కొన్ని నెలల క్రితం నేను హీరో సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన కృష్ణరాజు గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అవును. అంటే అసల సెట్‌కొస్తే భోజనం చెయ్యంది అసలు ఏం మాట్లాడేవారు కాదంట. ముందు భోజనం చెయ్యి, ఇది తిను, అది తిను, తర్వాతే పని అనేవారంట. సో, మీరు ఆ సినిమాకి పని చేశారు కాబట్టి ఎట్లా ఉండేవారు సెట్‌లో సార్ కృష్ణరాజు నేను గారు? అన్నయ్య అంటాను ఆయన్ని. కృష్ణరాజు గారు. ఎందుకంటే ఆయన ఈ వెస్ట్ గోదావరి ఆయన ఇది ఎంపీగా చేశారు. సార్. కానీ నాకు పరిచయం మాత్రం బావ బామర్దికే. హ్మ్. హ్మ్. ఒక విషయం చెప్పాలి సార్. ఆయన మొగల్తూరు మహారాజా గారికి మనవడవుతాడు కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు. హ్మ్. మొగల్తూరు మహారాజుకి మా ఫ్యామిలీకి చిన్న ఇది ఉంది. రిలేషన్ ఉంది. ఓకే. మేము నాది 12వ తరం అండి. ఫస్ట్ తరం ఆయన ఆహ్, మళ్ళీ ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి. మరి చెప్పండి. చెప్పండి పర్లేదు. ఫస్ట్ తరం ఆయన మొగల్తూరు మహారాజా గారితోటి చాలా ఆహ్, క్లోజ్‌గా ఉండేవాడు. ఆయన పేరు పేరంటాళ్ళండి. హ్మ్. కృష్ణా జిల్లా వీళ్ళది. చినకర అగ్రహారం కృష్ణా జిల్లా. హ్మ్. హ్మ్. అక్కడ నుంచి వీళ్ళు చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి. చాలా పెద్ద స్టోరీ అది. వాళ్ళు మా తాతగారికి అంటే మా తాతగారి 10వ తరం తాతగారికి మొగల్తూరు మహారాజా గారికి మధ్యలో ఒక ఫ్రెండ్‌షిప్ ఉంది. ఓకే. ఆ ఫ్రెండ్‌షిప్ కారణంగానే మాది 3000 ఎకరం అండి. హ్మ్. మొగల్తూరు మహారాజా గారు మా మా ముత్తాతలకు రాసిచ్చారు. హ్మ్. 3000 ఎకరం. 3000 ఎకరాల పొలం. 3000 ఎకరాలు. హ్మ్. ఆళ్ళ దానికోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆయన షిఫ్ట్ అయ్యారు. హ్మ్. ముగ్గురు బ్రదర్స్‌లో ఒక బ్రదర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఓకే. ఇది చాలా ఇంటర్వ్యూలో ఉంది. మళ్ళీ చెప్తే మళ్ళీ రొటీన్ అవుద్దని చెప్పట్లా. సార్. ఈ విషయం ఆయనకి చెప్పాను. కృష్ణరాజు గారికి. కృష్ణరాజు గారికి. ఇలా హ్మ్. జరిగిందట. అవునయ్యా! నేను విన్నాను. బహుశా మా ఇంట్లో పుస్తకాలు ఉండాలి. దాంట్లో కూడా ఉన్నట్టుంది. వెతుకుతానని చెప్పి వెతికారు గానీ దొరకలేదండి. ఓకే. కానీ ఆయన చెప్పిన తర్వాత నాకు అంటే ఆళ్ళు చాలా మందికి చేశారు. సార్. మొగల్తూరు మహారాజు గారు అసలు మొగల్తూరు మహారాజా మొగల్తూరులో టంకశాల ఉంది. ఎవరికైనా తెలుసా? ఐడియా లేదు సార్. టంకశాల ఉంది అక్కడ. ఇప్పుడు మన హైదరాబాద్‌లో టంకశాల ఉంది కదా! సార్. అది అక్కడ ఉంది. ఓకే. ఒక 800 సంవత్సరాల క్రితం అక్కడ ఉంది. ఓకే. టంకశాల ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ముద్రయ్యి ఈ అంటే రాజులంటే వీళ్ళు మామూలు రాజులు కాదు. చాలా అయ్యో! పెద్ద సార్ అది అక్కడి నుంచి ఇది చెప్పిన తర్వాత ఆయనకి నేను క్లోజ్ అయ్యానండి. సార్. ఆయన ఎటువంటోడంటే సార్ సూర్యవంశ రాజులు అంటారు. సార్. రాజుల్లో సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు ఇలా అంటారు కదా! సార్. ఒక రాజుగా నేను పెరిగింది, చేసింది మా ఊరంతా రాజుల మధ్యనే ఉంటాం. రాజులనేమో వరుసలు పెట్టి చిన్నాన్న, మావయ్య, పెదనాన్నని పిలుచుకుంటా ఉంటాం. కానీ కృష్ణరాజు గారిలో ఆహ్, రాజుల్లో సహజ గుణంతో పాటు ఎక్స్‌ట్రా గుణం ఏంటంటే, మా కో డైరెక్టరు "అన్నయ్య వాచ్ బావుందన్నాడు." హ్మ్. ఇలా తీసి వాచ్ ఇచ్చేసాడు. అబ్బా! ఆయన ఏదన్నా బావుందంటే ఇచ్చేస్తాడు తీసుకొని. ఆ! ఇంకెంతకంటే ఏం చెప్పను మీకు నేను. ఇంకోటి స్పెషల్ భోజనం వచ్చింది ఇంటికాడ నుంచి. సార్. ఒక 20 మందికి. 20 మందికి. ఆ! 20 మంది తింటారది. అంటే ఆ! సార్ రైస్ అక్కడే ఉంటది కదా! చేపల కూర వచ్చిందంటే 10, 15 మంది సరిపోద్ది. అబ్బా! రొయ్యల కూర వచ్చిందంటే 10 మంది సరిపోద్ది. ఆయనతో పాటు కూర్చొని భోంచేయాలి. ప్రతిరోజు ఈ ఐటెమ్స్ వస్తాయి. ప్రతిరోజు అట్‌లీస్ట్ ఓ 10 మందికొస్తది సార్. ఆ! ఏదైనా స్పెషల్ అయితే 15, 20 మందికొస్తది గానీ, హ్మ్. డైరెక్టర్ కంపల్సరీ అక్కడ భోంచేయాలి. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అక్కడ భోంచేయాలి. హ్మ్. హీరో భోంచేయాలి. ఆ రోజు హీరోయిన్ కూడా భోంచేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు క్యారవాన్‌లొచ్చి ఎవరి క్యారేజ్ అక్కడికెళ్ళిపోతుంది సార్. సార్. అలా కాదు కదా పూర్వం. హ్మ్. అలా కాదు. సరదాగా భోజనం చేసినప్పుడు కలిసే కూర్చునేవాళ్ళం. అంటే ఇప్పుడు మనకి న్యూస్‌లో ఎక్కడ పెట్టినా 'ప్రభాస్' గారి భోజనం, 'ప్రభాస్' గారు ఆ భోజనం పెడతారు. ఈ ఐటెమ్ పెడతారు. ఎక్కడ ఐటెమ్ పెడతారు. పోతండి జీన్స్ ఎక్కడ పోతాయి? అది అక్కడి నుంచి అక్కడి వచ్చింది. నుంచి వచ్చింది. మన కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చిందే కదా! హ్మ్. నే నేను బావబామ్మర్ది చేసినప్పుడల్లా కృష్ణరాజు గారితో నేను చాలా రోజులు భోంచేసాను. రావయ్య కూర్చొని భోంచేయి అనేవాడు. హ్మ్. అలాగా ఆ కృష్ణరాజు గారిది ఒక రాశరికం అండి అది. అదొక పద్ధతి, అదొక మహానుభావుడు. అలా రాజులు జనరల్‌గా అలా ఉంటారు సార్. సార్. రాజులు జనరల్‌గానే ఆళ్ళ ఫుడ్డు అది.
ఫుడ్ పెట్టి చంపేస్తారు వాళ్ళు. జనరల్‌గా చెప్పాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రాజులు, కాపులు హ్మ్. ఫుడ్ పెట్టి చంపుతారు. సార్. దాంట్లో కృష్ణరాజు గారైతే అసలా ముందు నుంచి వచ్చిన జీన్స్ అండి అది. ముందు నుంచి వచ్చిన జీన్స్. అవధూత మహారాజు దాన్ని బాగా ఎక్కువ చూసుకున్నాడు సార్. కారణం ఏంటంటే ఆ రిలేషన్ ఉంది కదా! సార్. ఇయన్నీ చెప్పాను. హ్మ్. నేను టెంపుల్ కట్టాను సార్. సార్. అవును. ఆ టెంపుల్ కట్టడానికి కూడా వాళ్ళు పట్టుకొచ్చి పడేసిన రాయికి నేను టెంపుల్ కట్టా. ఓకే. అంటే 300 సంవత్సరాలు, 270 సంవత్సరాల తర్వాత హ్మ్. ఆ చెట్టు కింద అక్కడ ఇక్కడ ఉంటే దానికి టెంపుల్ కట్టడం వల్ల కట్టినప్పుడు కూడా చెప్పాను. "ఓసారి వస్తానయ్యా" అని కూడా అన్నాడాయన. హ్మ్. హ్మ్. "ఓసారి వస్తానయ్యా మీ ఊరు వస్తాను ఒకసారి నేను తీసుకెళ్ళి గాని. ఆ ఫంక్షన్ రోజున వస్తానన్నాడు." బట్ అది జరగలేదు. సార్ ఒక చిన్న డౌటు. మీరు చెప్పిన మాటల్లో నుంచి ఒక క్వెషనొచ్చింది. మీరేమనుకోనుంటే అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు కృష్ణరాజు గారి తాతలు మీ తాతలకి ఒక 3000 ఎకరాలు ఎప్పుడో ఇచ్చారని చెప్పారు. అవునండి. అవునండి. తర్వాత అవన్నీ మీరు నిలబెట్టుకున్నారా? ఎక్కడుందని ఒక సెంట్ లేదు. ఆ! ఒక్క సెంట్ లేదు. వాళ్ళు దాంతో కట్టిన మండవాలోగిల్లో మా తాతలు ఓసారి సైక్లోన్ వచ్చిందటండి. సార్. పుట్టకొకటో, చెట్టుకొకటో 5 రోజులు సెట్ల మీద ఉన్నారంట. హ్మ్. కొంచెం లో మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇలా కాదురా అని ముగ్గురు తాతలండి. ఇలా కాదురా అని చెప్పి 1927లో ఒక ఇది కట్టారు. 500 మంది ఎట్ ఏ టైమ్ భోజనానికి లేచిలాగా, ఓకే. ఏదన్నా సత్రంలాగా, పెద్ద సత్రం. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మన ఇంటికొచ్చేలాగా. హ్మ్. ఇది కట్టిన తర్వాత 2 సార్లు వచ్చినాయంటండి. అలాగే 500 మందికి ఎంతమంది అంతమంది ఉన్నారు. 4 రోజులు ఇక్కడే భోజనాలు చేశారు. హ్మ్. కానీ నాశనం అయిపోయారండి ఆళ్ళు అది కట్టి. కారణం ఏంటంటే అది వాస్తు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేశారట. ఓకే. దాన్ని నేను కాపాడి నేను నాశనం అయిపోయాను.